కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంతో మంది డైరెక్టర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే రీసౌండ్ చేస్తారు. సినిమాకి జోనర్స్ మార్చి బాక్స్ ఆఫీస్ ని పీస్ చేస్తారు. క్రేజీ లైనప్ తో నేషనల్ వైడ్ గా భారీ హైప్ క్రియేట్ చేస్తారు. ప్రెజెంట్ ఇదే లిస్ట్ లో చేరిపోయాడు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. వైలెంట్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్. చేసింది 3 సినిమాలే అయినా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన తను యానిమల్తో 900 కోట్లు రాబట్టాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో స్పిరిట్ మూవీ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. కాస్ట్ అండ్ క్రూ సెట్ అవుతోంది. నవంబర్ నుంచి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. మరి దీని తర్వాత సందీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతోంది? స్పిరిట్ తర్వాత మూవీని కూడా ఇప్పుడే లైన్లో పెట్టాడు సందీప్ వంగ. రాజమౌళితో SSMB 29 చేస్తున్న మహేష్తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండేలా చర్చలు జరుపుతున్నాడు. నిజానికి 2 ఏళ్ల క్రితం ప్రిన్స్కి డెవిల్ అనే మాస్ కథని నెరేట్ చేశాడు సందీప్. స్టోరీ విన్న మహేష్ కూడా ఎగ్జైట్ అయ్యాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ హోల్డ్లో పడింది. ప్రెజెంట్ రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న సూపర్ స్టార్ నెక్స్ట్ సందీప్తోనే వర్క్ చేయాలని అనుకుంటున్నాడట. దీంతో డెవిల్ కథ మళ్లీ తెరపైకొచ్చింది. మరి ప్రభాస్తో స్పిరిట్ చేస్తున్న సందీప్ మహేష్తో డెవిల్ అంటే క్రేజీ లైనప్ సెట్ అయినట్టే. దీన్ని గనుక కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే హాలీవుడ్ రేంజ్ లో రీసౌండ్ చేయొచ్చు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అసలైన ఆట మళ్లీ మొదలు కాబోతోంది. హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల దండయాత్ర భీకరం కాబోతోంది. గతంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా సీక్వెల్స్ ఒక్కొక్కటిగా ఇండియాలో రిలీజ్ కాబోతున్నాయి. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ హాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఈ సిరీస్లో వచ్చిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది. ఎన్నో అవార్డ్స్ని సొంతం చేసుకున్నాయి. ఈ ప్రాజెక్ట్కి ప్రీక్వెల్గా ది లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్ ఆఫ్ పవర్ 2022లో అమెజాన్లో రిలీజ్ చేస్తే సత్తా చాటింది. టాప్ ట్రెండింగ్లో నిలిచింది. ఇప్పుడు పార్ట్ 2ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతుంది యూనిట్. ఆగస్టు 29న ది లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్ ఆఫ్ పవర్ని వరల్డ్ వైడ్గా అమెజాన్లో రిలీజ్ చేయబోతుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ సినీ లవర్స్కి సరికొత్త థ్రిల్ని అందిస్తుంది. మరోసారి OTT ప్లాట్ఫామ్ షేక్ అవ్వడం గ్యారంటీ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. హాలీవుడ్ నుంచి ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న మరో బెస్ట్ సీక్వెల్ గ్లాడియేటర్ 2. 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయింది. $103 మిలియన్ తెరకెక్కిస్తే ఏకంగా $465.4 మిలియన్ కలెక్ట్ చేసింది. 24 ఏళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్ వస్తుంది. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. పురాతన రోమ్ అందాలు, యుద్ధాలు, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ఆడియన్స్ని థ్రిల్ చేస్తున్నాయి. నవంబర్ 22న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్తో పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ని కూడా షేక్ చేయడం గ్యారంటీ అంటున్నారు క్రిటిక్స్. మొత్తానికి హాలీవుడ్ దండయాత్ర మరోసారి ఇండియన్ సినీ లవర్స్కి సరికొత్త కంటెంట్ని అందించబోతుంది. మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి. హీరో అన్నాక రకరకాల పాత్రలు చేయాలి. స్టోరీ డిమాండ్ చేస్తే విలన్ గాను మెప్పించాలి. ప్రెజెంట్ ఇదే పాయింట్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు బాలీవుడ్ సీనియర్ హీరో. సోలో కథలకు కామ పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్కి సై అంటున్నాడు. ఇంతకీ ఈ హీరో ఫాలో అవుతున్న ఆ కొత్త స్ట్రాటజీ ఏంటి? జస్ట్ వాచ్ ఇట్. టాలీవుడ్ సీనియర్స్ లో చిరు, బాలయ్య, వెంకటేష్ సోలో హీరోస్ గా సత్తా చాటుతున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే 2-3 సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నారు. కానీ ఈ విషయంలో కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు నాగార్జున. సోలో మూవీస్ కి కామ పెట్టి మల్టీ స్టారర్స్ కే సై అంటున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన నా సామిరంగా హిట్ అయింది. అయితే ఇందులో నాగ్తో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించారు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న కుబేరులో కూడా ధనుష్కి పోటీగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నాడు. టాలీవుడ్ లో కొత్త స్ట్రాటజీని డిజైన్ చేసుకున్నాడు నాగార్జున. పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటేందుకు బడా స్టార్స్ తో కొలాబరేట్ అవుతున్నాడు. మహేష్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే SSMB 29లో నాగార్జున కీ రోల్లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీలో రజనీకాంత్ కి విలన్ గా కనిపించేందుకు మన్మధుడు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా వచ్చే ఏడాది పట్టాలెక్కడున్న బ్రహ్మాస్త్ర 2లో కూడా నా కీలక పాత్రలో కనిపిస్తాడట. మొత్తానికి ఎలా చూసినా సోలో హీరో కథలకి నా కమిట్ అవ్వడలేదు. మల్టీస్టారర్ ప్రాజెక్ట్స్ కి సై అంటూ
పాన్ ఇండియా రేంజ్లో సందడి చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మరి ఈ కొత్త ట్రెండ్ నా కెరియర్కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. ఏ హీరో కెరీర్ అయినా దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. హిట్లున్నప్పుడు నెత్తిన పెట్టుకున్న వారే ఫ్లాప్స్ పలకరించినప్పుడు పట్టించుకోవడం మానేస్తారు. ప్రెసెంట్ ఇదే ఫేజ్లో ఇరుక్కున్న ఓ ముగ్గురు స్టార్స్ అర్జెంటుగా హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన పరిస్థితి. టాలీవుడ్లో రామ్ కెరియర్ ఇప్పుడు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టు మారింది. లాస్ట్ ఇయర్ చేసిన స్కంద డిజాస్టర్ అయింది. అంతకు ముందు వచ్చిన వారియర్ అడ్రస్ లేకుండా పోయింది. దీంతో ఎనర్జెటిక్ స్టార్ కెరియర్ ఒక్కసారిగా డైలమాలో పడింది. సాలిడ్ హిట్ పడితేనే మళ్లీ తన కెరియర్ జోరందుకునే పరిస్థితి. అందుకే పూరి డబుల్ స్మార్ట్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు రామ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ దుమ్ముదులిపాయి. బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఆగస్టు 15న ఈ సినిమా హిట్ అయితే రామ్ కెరియర్ మళ్లీ ట్రాక్లోకి వస్తుంది. లేదంటే కథ కంచికే. సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా కెరియర్ కంటిన్యూ చేస్తున్న మరో హీరో నితిన్. లాస్ట్ ఇయర్ చేసిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఫ్లాప్ అయింది. అంతకుముందు చేసిన మాచర్ల నియోజకవర్గం మాస్ట్రో కూడా వసూళ్లు రాబట్టలేకపోయాయి. అసలు నితిన్ సాలిడ్ హిట్ కొట్టి 4-5 ఏళ్లు దాటిపోతుంది. అందుకే చేతిలో ఉన్న తమ్ముడు రాబిన్ హుడ్ తన కెరియర్కి కీలకంగా మారాయి. వీటితో ఈ యూత్ స్టార్ ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. రామ్ నితిన్ లానే బ్యాడ్ టైంతో ఫైట్ చేస్తున్న మరో యంగ్ హీరో శర్వానంద్. అప్పుడెప్పుడో శతమానం భవతితో హిట్ కొట్టాడు. తర్వాత 1-2 సినిమాలతో సందడి చేశాడు. కానీ మళ్లీ ఆ మ్యాజిక్ కనిపించలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ అయ్యాయి. దీంతో శర్వానంద్ చేతిలో ఉన్న 2 సినిమాలు హిట్ అవ్వాల్సిన పరిస్థితి. లేదంటే ఈ హీరో కూడా తట్టాబుట్ట సర్దుకోవాల్సిందే. మొత్తానికి టాలీవుడ్ బడా స్టార్స్ ప్రయోగాలు చేస్తూ ఉంటే ఈ ముగ్గురు మాత్రం మాస్ జపం చేస్తూ కెరియర్లో వెనకబడిపోతున్నారు. ఇండియన్ సినిమాపై సౌత్ సినిమా డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత సౌత్ సినిమాల హవా పీక్స్ కి చేరింది. నార్త్ సినిమాలు ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే మన సినిమాలు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. థియేటర్స్ తో పాటు ఓటీటీల్లోనూ సత్తా చాటుతున్నాయి. ఇంతకీ బాలీవుడ్ ఈ రేంజ్ లో వెనకబడిపోవడానికి కారణం ఏంటి? దాని వెనుకున్న ఆ మ్యాటర్ ఏంటి? హావ్ ఎ లుక్. పాన్ ఇండియా ట్యాగ్ తో తెరకెక్కుతున్న సౌత్ సినిమాలు నేషనల్ వైడ్ గా సత్తా చాటుతున్నాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ తో మన దర్శకులు చేస్తున్న ప్రయోగాలు కిక్కిస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మల్లీవుడ్, శాండిల్వుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైనా గడిచిన 2 ఏళ్లలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సినిమాలు సౌత్ నుంచే ఎక్కువగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం నార్త్లో హిట్ అయిన సినిమాలను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. నార్త్ ఆడియన్స్ కూడా అక్కడ సినిమాలను చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇంతకీ బాలీవుడ్ పరిస్థితి ఇలా మారడానికి కారణమేంటి? ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలు లేదంటే స్పై యాక్షన్ థ్రిల్లర్స్ తప్ప కొత్త కాన్సెప్ట్తో వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు. కరోనా తర్వాత బాలీవుడ్ ఆడియన్స్ అప్డేట్ అయ్యారు. కుదిరితే సౌత్ సినిమా లేదంటే హాలీవుడ్ ప్రాజెక్ట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ పాయింట్ క్యాచ్ చేయని నార్త్ మేకర్స్ ఇంకా 80s, 90s కాన్సెప్ట్తోనే జాగారం చేస్తున్నారు. అదే బాలీవుడ్ వెనకబడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అంటున్నారు క్రిటిక్స్. ప్రజెంట్ సౌత్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ ఉండటంతో బీ టౌన్ హీరోల మైండ్ సెట్ మారింది. కుదిరితే టాలీవుడ్ లేదంటే కోలీవుడ్ డైరెక్టర్స్తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే సందీప్తో యానిమల్ చేసిన రణబీర్ వచ్చే ఏడాది సీక్వెల్ చేసేందుకు డేట్స్ కేటాయించాడు. టైగర్ 3తో ట్రాక్ తప్పిన సల్మాన్ ఇప్పుడు మురగదాస్తో ఒకటి, అట్లీతో మరో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పఠాన్, జవాన్తో హిట్ కొట్టిన షారూఖ్, లాల్ సింగ్ చద్దాతో ట్రాక్ తప్పిన అమీర్ ఖాన్లు సైతం సౌత్ దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. బాలీవుడ్లో చాలా మంది టాలెంటెడ్ దర్శకులున్నారు. 3 Idiots, పీకే, సంచు లాంటి సినిమాలతో కలెక్షన్స్ వర్షం కురిపించిన రాజ్ కుమార్ హిరానీ ఇప్పుడు తన రేంజ్కి తగ్గ స్టోరీస్ని డిజైన్ చేయలేకపోతున్నాడు. దేవదాస్, పద్మావత్, గంగూబాయ్తో మ్యాజిక్ చేసిన భన్సాలి డిజిటల్ ప్రాజెక్ట్స్తో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇక పఠాన్తో మెప్పించిన సిద్ధార్థ్ ఆనంద్ స్పై జోనర్స్కే పరిమితమైతే కరణ్ జోహార్, ఫర్హాన్ అఖ్తర్, అనురాగ్ కశ్యప్, రోహిత్ శెట్టిలు ఎప్పుడో హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ చేస్తూ కాలాన్ని కరగదీస్తున్నారు. ప్రజెంట్ ఈ ఫేజ్ నుంచి నార్త్ మేకర్స్ బయటకొచ్చి అవుట్ ఆఫ్ ది బాక్స్ లో సినిమాలు చేస్తే బాలీవుడ్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. లేదంటే సౌత్ డామినేషన్ ముందు సైలెంట్ అవ్వాల్సిందే. ఏ సినిమా అయినా షూటింగ్ మొదలైతే 6-7 నెలల్లో కంప్లీట్ చేసుకుంటుంది. 2 నెలలు గ్యాప్ తీసుకుని ఆడియన్స్ ముందుకు వస్తుంది. కానీ ఎప్పుడో సెట్స్ పైకి వెళ్ళిన సిటాడెల్ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. దీనిపై సమంత ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది? సమంత లాస్ట్ ఇయర్ ఖుషి మూవీతో ఆడియన్స్ ని పలకరించిన బ్యూటీ. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
1 ఇయర్ ట్రీట్మెంట్ తీసుకుంది. రీసెంట్ గా బంగారం అనే ప్రాజెక్ట్ ని సొంత బ్యానర్ లో అనౌన్స్ చేసింది. రాజన్ డీకే నిర్మాణంలో రక్త బ్రహ్మాండం అనే వెబ్ సిరీస్ లో నటించడానికి ఓకే చెప్పింది. ఆగస్టు నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతోంది. ఇంతవరకు ఓకే, మరి వాట్ అబౌట్ సిటాడెల్? ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ కాలేదు? సిటాడెల్ పై మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. సిటాడెల్ ని డైరెక్ట్ చేసిన రాజన్ డీకే తాజాగా 0108 అనే డేట్ ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఆ రోజు సిటాడెల్ కి సంబంధించిన కీలక అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఫినిష్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ క్లైమాక్స్ కి చేరింది. తాజాగా రిలీజ్ డేట్ పై కూడా దర్శక నిర్మాతలు ఓ అభిప్రాయానికి రావడంతో ఆగస్టు 1న అఫీషియల్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మరి హాలీవుడ్ లో హిట్ అయిన ఈ రీమేక్ ప్రాజెక్ట్ సమంత కెరియర్ కి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.